దేశంలో ఇటీవల కాలంలో గ్యాంగ్స్టర్లు దారుణంగా చనిపోతున్నారు. కొంతమంది పోలీసుల తూటాలకు బలవుతుంటే మరికొంతమంది సొంత మనుషుల చేతుల్లో హతమవుతున్నారు. తాజాగా అటువంటి సంఘటన పూణేలో జరిగింది. గ్యాంగ్స్టర్ శరద్ మోహల్ను అతడి సొంత ముఠా సభ్యులే దారుణంగా కాల్చి చంపారు. ఇంతకీ ఈ హత్య ఎలా జరిగింది? సొంత మనుషులే దారుణంగా ఎందుకు చంపారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. పూణేకి చెందిన గ్యాంగ్స్టర్ శరద్ మోహల్ హత్యకు గురయ్యాడు. సొంత ముఠా సభ్యులే ఆయన్ను కాల్చి చంపారు. జనవరి 5వ తేదీ మధ్యాహ్నం సరిగ్గా 1:30 శరద్ మోహల్ కాల్పులకు గురయ్యాడు. 40 సంవత్సరాల వయసు గల మోహల్పై 4 దుండగులు మెరుపుదాడి చేశారని, వారు అతనిపై సమీపం నుండి కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఒక బుల్లెట్ అతని ఛాతీని తాకగా మరో 2 బుల్లెట్లు అతని కుడి భుజానికి తగిలాయి. అత్యవసర చికిత్స కోసం కోత్రోడ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ మోహల్ ప్రాణాలతో బయటపడలేదు. అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కోత్రుడ్లోని సుధార్దారా ప్రాంతంలో మోహల్పై కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. గ్యాంగ్లో తలెత్తిన భూమి, డబ్బుకు సంబంధించిన వివాదమే హత్యకు కారణమని తెలుస్తోంది. కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి 3 పిస్టల్స్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తునకు 8 బృందాలను ఏర్పాటు చేశారు. మోహల్పై హత్య, దోపిడీకి సంబంధించిన పలు కేసులున్నాయి. మోహల్ను అతని అనుచరులే చంపారని, ఇది గ్యాంగ్ వార్ కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. శరద్ మోహల్ క్రిమినల్ అండర్ వరల్డ్ లో సుప్రసిద్ధ వ్యక్తి. అతనిపై హత్య, దోపిడితో సహా పలు కేసులున్నాయి. అతను గతంలో ఎరవాడ జైల్లో అనుమానిత ఇండియన్ ముజాహిద్ కార్యకర్త మహమ్మద్ కతిల్ సిద్దికీని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. హైదరాబాద్ లో కొన్ని స్పా సెంటర్లు వ్యభిచార కేంద్రాలుగా మారుతున్నాయి. పోలీసుల కళ్ళు గప్పి గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం పోలీసులు అప్రమత్తంగా ఉండి వారి భరతం పడుతున్నారు. తాజాగా అటువంటి సంఘటన గుడిమల్కాపూర్లో జరిగింది. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. పక్కా సమాచారంతో సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ గుడిమల్కాపూర్ పోలీసులు 2 చోట్ల సోదాలు నిర్వహించారు. నానల్ నగర్ లోని ఉన్న ఓ అపార్ట్మెంట్ లో జన్నత్, గోల్డెన్ అనే 2 స్పా సెంటర్లపై దాడి చేసి క్రాస్ మసాజ్ చేస్తున్న వారిని పట్టుకున్నారు. 5 యువతులతో పాటు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అనుమతి లేని స్పా సెంటర్లు ఎక్కడున్నా ఆ భవన యజమానులు తెలుసుకుని నిర్వాహకులను ఖాళీ చేయించాలని, లేదంటే వారిపైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని గుడిమల్కాపూర్ ఇన్స్పెక్టర్ ముజీబ్ రెహమాన్ హెచ్చరించారు. పట్టుబడ్డ 5 మంది మహిళలు, ఒక వ్యక్తితో పాటు స్పా సెంటర్ల యజమానులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారని పోలీసులు తెలిపారు. ఇల్లీగల్ ఏదైతే స్పా కండక్ట్ చేస్తారో వాళ్ళ మీద రేడ్ చేయడమే టాస్క్ ఫోర్స్ పోలీసులు గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ తరఫుకి వెళ్ళి, అందులో జన్నత్ అనే స్పా ఒకటి, తర్వాత గోల్డెన్, ఈ రెండింటి మీద రేడ్ చేసాము. అందులో 5 మంది లేడీస్ స్పా క్రాస్ మసాజ్ అని చెప్పి వీళ్ళు చేస్తారు. వీళ్ళ మీద కేసు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం అనేది కేసు రిజిస్టర్ చేస్తాం. ఇది ఏదైతే కేసు రిజిస్టర్ చేస్తున్నామో ఈ ఓనర్స్ మీద కూడా, ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు అబ్స్టాండింగ్ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు చేయడం జరిగింది. ప్లస్ ఈ ఎవరైతే బిల్డింగ్ ఓనర్ ఉన్నో వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చి అక్కడ వేకెంట్ చేయించి కంప్లీట్ ఇక్కడ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. యువతకు చెప్పేది ఒకటే, ఇటువంటి స్పా సెంటర్లో కానీ, స్నూకర్ సెంటర్లో కానీ, లేకుంటే మరి రిక్రియేషన్ క్లబ్స్లో కానీ పోయి అనవసరంగా కేసుల్లో ఫిక్స్ అప్ అయ్యి తర్వాత సఫర్ కావద్దని చెప్పి తెలియజేసుకుంటాం. మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది.
జిల్లాలోని బాలానగర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ అతి వేగంతో వచ్చి ఆగి ఉన్న ఆటో బైక్ ని ఢీకొట్టడంతో ఒక చిన్నారితో సహా 6 మృతి చెందారు. ప్రమాదంలో మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. దీనితో ఆగ్రహించిన జనం లారీకి నిప్పిపెట్టి రోడ్డుపై నిరసన తెలిపారు. బాలానగర్ చౌరస్తాలో ప్రతి శనివారం సంత జరుగుతోంది. కూరగాయలు, ఇతర వస్తువులు అమ్మేవాళ్లు, కొనేవాళ్లతో అక్కడ వాతావరణం అంతా బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో జాతీయ రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తున్న ఆటో మోటార్ సైకిల్ ను హైదరాబాద్ నుంచి వస్తున్న డీసీఎం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే మరణించగా మరో 2 జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందారు. మృతులను రాజాపూర్ మండలం బీపీనగర్ తండాకు చెందిన ఫనీ, ఆమె మనవరాలు జున్ను, మోతి, గన్పూర్కు చెందిన సునీత, ఆమె కూతురు పింకీ, బాలానగర్కు చెందిన జశవంతులుగా గుర్తించారు. గాయపడిన మౌనిక అనే మహిళను జిల్లా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్న భద్రాసింగ్ అనే వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని వాహనాన్ని ఆందోళనకారులు తగలబెట్టారు. ఘటనా స్థలానికి వచ్చిన జడ్చర్ల రూరల్ ఎస్సీఐ, బాలానగర్ ఎస్ఐను ఆందోళనకారులు షాపులో నిర్బంధించారు. సంతనాడు ట్రాఫిక్ నిర్వహణ సరిగ్గా చేయలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బాలానగర్ చౌరస్తకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీలు సంఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండలంలో 144 సెక్షన్ విధించారు. కాగా జిల్లా ఆసుపత్రి కలెక్టర్ రవి నాయక్ చేరుకొని గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. ఇవి వాటి క్రైమ్ వాచ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.